ఈరోజు ఆర్ఎస్ఆర్ స్కూల్ మన హై స్కూల్లో క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పిలిచినారు. ఈరోజు అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ళలో చాలామంది డాక్టర్స్, యూనివర్సిటీలు, డీన్లు, వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్, అడ్వకేట్స్ అందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. రేబాల సుందరరామరెడ్డి హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాం. అదొక ఇన్స్పిరేషను. అందుకే నేను కూడా తండ్రి గారి పేరుతో సోమిరెడ్డి రాజగోపాల్ పేరుతో ఒక హై స్కూలు, ఇంకొకటి ఒక హై స్కూల్కి కూడా మా స్థలాలే ఇచ్చినాము, నవలకల్ గార్డెన్స్లో. దానికి ఇంకా పేరు పెట్టలేదు. 2 హై స్కూల్స్ ఈరోజు మేము ఇచ్చిన కోట్లాది రూపాయలు విలువైన స్థలాల్లో నడుస్తున్నాయి. వాట్ ఎవర్ వీళ్ళందరూ పాలిటిక్స్కి రాకుండా పీస్ఫుల్గా మంచి పరిస్థితిలో ఉండరు. ఎవరి స్థాయిలో వాడు. మా మాదిరిగా రోజు పోరాటాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఇటువంటివి లేకుండా, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేకుండా రాజకీయాల్లో మేము ఆ రోజు శ్రీనివాస్ మాల్ సినిమా హాల్లో పొలిటికల్ సెంటర్ అది. కాపువీధి ఉమ్మడి నెల్లూరు, పాత నెల్లూరు జిల్లాలో అప్పుడు కాపువీధిలో ఆనమోళ్ళ రాజకీయం సెంటర్ అయితే శ్రీనివాస్ మాల్లో యాంటీ ఆనం సెంటర్, అదొక కేంద్రం. అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళందరినీ చూసి నేను వాచిడిపోయి చదువుకోకుండా చదువులు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చాం. లేకపోతే నేను కూడా ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఆ శ్రీనివాస్ మాల్ మమ్మల్ని చెడిపేసి రాజకీయాల్లోకి నెట్టింది ఒక రకంగా ఆ వాతావరణం. సో వాట్ ఎవర్ ఈరోజు పాత స్నేహితులు, మా వెల్ విషర్స్, మా శ్రేయోభిలాషులు వాళ్ళందరూ మేము కలుసుకున్నాం. అప్పుడు కూడా బిఆ కాలేజీలో మా ప్యానల్స్ ఉండేది, లా కాలేజీలో మా ప్యానల్స్ ఉండేది. వివేకానంద రెడ్డి గారి ప్యానల్ కాపువీధి నుంచి ఆయన పెట్టేది కాలేజ్ పాలిటిక్స్లో. అక్కడి నుంచి ఇంకా ఆనం, యాంటీ ఆనం, మళ్ళీ మేము కూడా పాలిటిక్స్. సరే ఇప్పుడు అందరం కలిసి ఒకే పార్టీలో ఉన్నాం. ఇవన్నీ పాత జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. అంటే అవే కాలేజీ రోజుల నుంచి. ఆ రోజు తెలుగుదేశం లేదు, మేము జనతా పార్టీలో ఉన్నాం. అప్పుడు ఓన్లీ 2 పార్టీలు, ఆనం, యాంటీ ఆనం. ఆనం సెంటర్ కాపువీధి, యాంటీ ఆనం సెంటర్ శ్రీనివాస్ మాల్. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసాం. ఆల్మోస్ట్ 52-53 ఏళ్ల నుంచి ఇటు స్టూడెంట్స్ పాలిటిక్స్, మళ్ళీ స్టేట్ పాలిటిక్స్లోకి వచ్చినాం. సంతోషం. భగవంతుడి దయ వల్ల అందరం నడిచి ముందుకు పోతున్నాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.